దాడి. ఇది మొదటిది. రెండవది ఏంటంటే ఇప్పుడు ఒక హిందూ దేవాలయానికి ఏదైనా ఆస్తి ఇవ్వాలన్నా లేదా దానికి దాన ధర్మం చేయాలన్నా 5 ఏళ్ళు ఆయన హిందూగా ప్రాక్టీస్ చేయాలనేటువంటి చట్టం ఉందా? ఇదేం పద్ధతి? ఇది మొదటిది. రెండవది ఏంటంటే ఇప్పుడు చెప్తా ఉన్నారు ఏ ఆస్తినైనా వక్ఫ్ చేయొచ్చు, ఏ పత్రాలు లేకుండా చేయొచ్చు. ఇవి తలకాయ లేని మాటలు ఇవి. యాక్చువల్ గా అట్లా లేదు ఎక్కడ. డాక్యుమెంట్స్ ఉంటేనే వాటిని తీసుకొస్తేనే ఆ డాక్యుమెంట్ మాత్రమే గెజెట్ చేస్తారు. వినండి వినండి మళ్ళీ తర్వాత మాట్లాడండి, చెప్పండి. నేను చెప్పేది వినండి పూర్తిగా. మీరు ఏ డాక్యుమెంట్స్ లేకుండా వక్ఫ్ గెజిట్ చేయడం అనేది ఇంపాసిబుల్. అది చేయడం లేదు, అది జరగట్లేదు. ఇది రెండవ అంశం. ఇక మూడో అంశము సెక్షన్ పార్టీకి సంబంధించినటువంటి అంశం ఏంటంటే ఈయన చెప్తుంది అది సెక్షన్ పార్టీకి సంబంధించినటువంటి అంశం. సెక్షన్ పార్టీకి సంబంధించినటువంటి అంశం ఏంటంటే మనకు చారిత్రకంగా అంటే దాదాపు 12వ శతాబ్దం నుండి అంటే భూమి మీద సాధారణమైనటువంటి ప్రజలకి హక్కులు లేని కాలం అది. ఆ కాలంలో రాజులకి, బాదుషాలకి లేదంటే పెద్ద పెద్ద ఎవరైతే జాగీర్దారులు ఉంటారో, జమీందారులు ఉంటారో అలాంటి వాళ్ళకి మాత్రమే హక్కులు ఉన్నటువంటి కాలం. 12వ శతాబ్దం అంటే అది మామూలు విషయం కాదు అది. అలాంటి కాలం నుండి కొన్ని మసీదులు కానీ లేకుంటే ఏదైతే కబ్రస్థాన్లు కానీ ఈద్గాలు కానీ ఇలాంటివన్నీ కూడా కొన్ని ఏం చేశారంటే ఓరల్ గా వక్ఫ్ చేశారు. అంటే మనం రాజుల కాలం మీరు బాహుబలి సినిమా చూసుంటారు మీరు. అలా చెప్తారు నా మాటే శాసనం అంటారు వాడు. అంటే రిటర్న్ గా ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండవు అలాంటివి. అట్లాంటివి ఏవైతే చారిత్రకంగా మజీదుల కోసం కానీ మజీదులు నిర్మాణం చేసి ఉండి కానీ లేకుంటే శ్మశాన స్థలాలుగా ఉన్నటువంటివి కానీ లేకుంటే ఈద్గాలుగా నిర్మించబడి ఉన్నటువంటివి కానీ లేదంటే అవి ఏదైతే మనం మామూలుగా చెప్తా ఉన్నాం దీంట్లో అక్కడక్కడ దర్గాలు కడతారు, దర్గాలుగా కానీ చిల్లాలుగా కానీ అశ్రుకానాలు కానీ ఇలాంటి వాటికి కొన్ని సందర్భాల్లో చారిత్రకంగా డాక్యుమెంట్స్ ఉండవు. కానీ శతాబ్దాల తరబడి అంటే కొన్ని వందల సంవత్సరాలు అవి మత ధార్మిక అంశాల కోసం వినియోగించబడుతూ ఉన్నటువంటివి ఉంటాయి. అలాంటి వాటికి డాక్యుమెంట్స్ లేకున్నా ఇది క్లెయిమ్ చేసుకోవచ్చు. సెక్షన్ పార్టీ ప్రకారంగా ఇది సుదీర్ఘకాలంగా వక్ఫ్ చేయబడతా ఉంది. యూజర్ బై ఏ వక్ఫ్ అని దాంట్లో ఒక క్లాజ్ ఉంది. ఆ యూజర్ బై ఏ వక్ఫ్ అంటే ఇది సుదీర్ఘకాలంగా మత ధార్మిక విషయాలకు వినియోగించబడుతుంది కాబట్టి ఇది వక్ఫ్ భూమి అయి ఉంటది అని క్లెయిమ్ చేసేటువంటి అధికారం వక్ఫ్ బోర్డుకు ఉంది. అది సెక్షన్ పార్టీ ఇచ్చింది. ఒకవేళ అది కాదు అని చెప్పేసి ఎదుటి వ్యక్తి ఎవరైనా డాక్యుమెంట్ తీసుకొచ్చారనుకో ఆయనకి ఎక్కువ హక్కు ఉంటది. కాబట్టి ఇంత దీనికోసము ఏదో పెద్ద కొండందవి మేము ఎలకను పట్టాము, మేము బ్రహ్మాండంగా చేశామని చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేస్తా ఉన్నారు. అది తప్పు. ఎందుకంటే మన దేశంలో అనేక దేవాలయాలకు మేము చూస్తా ఉన్నాం. ఇప్పుడు అనేక దేవాలయాలు కట్టి ఉన్నాయి. మన దేశంలో 4,53,000 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కొన్ని దేవాలయాలు ఉంటాయి. ఆ దేవాలయాలు గవర్నమెంట్ భూములలో కట్టినవి ఉంటాయి, లేదంటే రకరకాల చోట్ల కట్టినట్టు ఉంటాయి, పంచరాయిలో కట్టినవి ఉండొచ్చు. ఇలాంటివన్నీ ఉన్నాయి. మరి అలాగే దాంతో పాటు శ్మశాన స్థలాలు కూడా అనేక రకాలైనటువంటి శ్మశాన స్థలాలు కూడా ఉంటాయి. ఇప్పుడు గ్రామాలలో ప్రతి గ్రామానికి 1-2 శ్మశానాలు ఉంటాయి. మరి ఆ శ్మశానాలన్నీ రిజిస్టర్డ్ అయి లేవు. లేకుంటే ఇప్పుడు వాటిని మనం శ్మశానాలు కావు, వీటిని గవర్నమెంట్ దాన్ని కబ్జా చేస్తున్నామే మన. కాబట్టి వీటన్నిటిని ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకునే అధికారం ఉంటుందని రేపు చట్టం చేస్తే మరి ఊరుకుంటారా? హిందూ సమాజం అంతా ఊరుకుంటుందా గవర్నమెంట్ ని? కాబట్టి ఇవేవి చర్చ చేయకుండా వేటి గురించి పట్టించుకోకుండా అరే వక్ఫ్ బోర్డు మీ దగ్గర 9 లక్షల ఎకరాల భూమి ఉంది, 9 లక్షల ఎకరాలు ప్రతి ఊర్లో ఉన్నటువంటి శ్మశానాన్ని రిజిస్టర్ చేయండి. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాలు ఓన్లీ తమిళనాడు రాష్ట్రంలోనే దాదాపుగా 2.5 లక్షల ఎకరాల దేవాలయ భూమి ఉంది. అలాగే మన తెలంగాణలో 80,000 ఎకరాల దేవాదాయ భూమి ఉంది. ఇట్లా మొత్తం దేశవ్యాప్తంగా చూస్తే దాదాపు 10-15 లక్షల ఎకరాల దేవాలయాల కింద ఉన్నటువంటి భూమి ఉంటది. ఇవి దేవాలయాలు నిర్మించింది కాదు, ఇంకా దేవాలయాల కింద ఉన్నది. ఇంకా అనేక చిన్న దేవాలయాలు ఉంటాయి. కాబట్టి ఒక పెద్ద దుష్ప్రచారం ఏం జరిగింది? వక్ఫ్ బోర్డుకి ఇంత భూమి ఉంది, ఎక్కడిది, ఎక్కడి నుంచి వచ్చింది? అరే అన్ని మన హిందూ సమాజానికి ఉన్న శ్మశానాలన్నీ మీరు రిజిస్టర్ చేయించండి.
హిందూ దేవుళ్ళకు సంబంధించినటువంటి గుళ్ళని ప్రతి గుళ్ళు గ్రామంలో ఆంజనేయుని గుడి ఉంది, రామాలయం ఉంది, లేకుంటే పోచమ్మ గుడి ఉంది, మల్లమ్మ గుడి ఉంది, రకరకాల గుళ్ళు ఉంటాయి. వీటి కింద 5 గుంటలో 10 గుంటలో 2 గుంటలో ఇట్లా మొత్తం భూములు ఉంటాయి. వీటన్నిటి ఒక దగ్గర చేయండి, ఎన్ని లక్షల ఎకరాలు అవుద్దో. కాబట్టి ఇది ఒక బీజేపీ ఒక పథకం ప్రకారము ముస్లింలను దాడి చేయడం కోసము, అంటే రాజకీయ దురుద్దేశంతో కూడినటువంటి చట్టం ఇది. ముస్లింలను లక్ష్యంగా పెట్టుకొని ఒక చట్టాన్ని తీసుకొని వస్తే మేము వీళ్ళని వేధిస్తున్నాము, ఇక చూడండి ఎంత ఇదిగా చేస్తున్నాము అని చెప్పేసి కొంతమంది దగ్గర, అంటే బీజేపీని మన ముస్లింలను ద్వేషించేటువంటి కొంతమంది ఉంటారు అన్నట్టు, వాళ్ళ ఆత్మను సంతృప్తి పరచడం కోసం ఇది చేస్తా ఉంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది అపీజ్మెంట్ పాలిటిక్స్, ఒక రకమైనటువంటి అపీజ్మెంట్ పాలిటిక్స్ తప్ప ఇది ఈ చట్టం అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అయ్యేది కాదు. కాబట్టి బీజేపీ ఏదైతే ఇప్పుడు రేపు రాజ్యసభలో ప్రవేశపెట్టబోతా ఉందో అక్కడైనా దీన్ని రిజెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మూడో అంశం. తర్వాత ఇప్పుడు మన మిత్రులు చెప్పుకుంటా ఉన్నారు, ఈయన ముస్లిమా ఆయన హిందువా, లేకుంటే హిందూ అయితేనే దీనికి సపోర్ట్ చేయాలి, లేకుంటే ముస్లిం అయితేనే దానికి సపోర్ట్, అట్లే ఏం లేదు. దాంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక భారతదేశ పౌరుడిగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి తోటి ముస్లింలకు అన్యాయం జరిగినా, హిందువులకు అన్యాయం జరిగినా, ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు స్పందించవచ్చు. కొన్ని సందర్భాల్లో అన్యాయం చేసే వాళ్ళ వైపు కూడా ఉంటారు. కాబట్టి నీది ఫలాని మతం కాబట్టి ఫలాననే మాట్లాడాలి అనేటువంటిది కూడా అవసరం లేదు. అలాంటి ఈ ముస్లింల దాంట్లో ఉండి కూడా వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి సవరణలు మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు ఉండొచ్చు. అది వాళ్ళకి రైట్ ఉంది, వాళ్ళు చేయొచ్చు, దాంట్లో తప్పేం లేదు దాంట్లో. కానీ హేతుబద్ధత ఏంటి?